మార్గం సాహిత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మార్గం కృష్ణమూర్తి. నేను రచించి పఠించుచున్నది వచన కవిత. శీర్షిక పేరు పైలం కొడక. శీర్షిక పేరు పైలం కొడక. పైలం కొడక ఎక్కే కాడ దిగే కాడ జర పైలం కొడక. పైసలు ఆడ ఈడ పెట్టకు, భద్రంగా పెట్టుకో బిడ్డ. ఎవరేమిచ్చినా త్రాగకు కొడక. ఏదైనా మత్తుమందు కల్పిస్తారు. ఎవరితో ఎక్కువగా ఏమీ మాట్లాడకు, పెద్ద పెద్ద మాటలు కలిపి మట్టి బుక్కిస్తారు పైలం కొడక. బట్టలన్నీ బ్యాగులో పెట్టుకున్నావు కదా, నౌకరీ కాగితం కూడా పెట్టుకున్నావు కదా, పైసలు కూడా అలానే పెట్టుకో. బ్యాగు అక్కడ ఇక్కడ పెట్టకు, కాళ్ళ దగ్గరే పెట్టుకో. మళ్ళీ యాది మరొక బిడ్డ. ఇప్పుడే గజగజ చలి పెడుతుంది. ఈ మధ్యనే నాయన కొన్న నీలం రంగు షర్ట్ వేసుకో. ఇంకా పైసలు కావాలంటే నాయనతో చెప్పి ఇంకా శంకర్తో ఫోన్లో పంపమంట. కొత్త కొలువాయే, అప్పటికప్పుడే జీతం ఇయ్యరట కదా. బస్సు దిగినాక నువ్వు వెళ్ళే దారిలో ఏమైనా కాయగూరలు కూరగాయలు కనబడితే కొనుక్కొని పో. నువ్వు పోయేసరికి సింహ చీకటి పడుతుంది కావచ్చు. జర భద్రం కొడక. పట్నంలో పయోముఖ విషకుంభనాలు ఉంటారు. ఏమీ భయపడకు, సరేనా? ఇక నేను ఉంటాను అన్నట్లు చెప్పడం మర్చిపోయిన బిడ్డ. పోగానే దగ్గర ఫోన్ చేయి. నాయన పొలం పనిలో పడి ఎత్తకపోతే గా సామికి చేయి బిడ్డ. ఇక ఉంటాను మరి. బస్సులోకి డ్రైవర్ దబదబ ఎక్కుతుండు. ఇక బస్సు కదిలేటట్లు ఉంది. నువ్వు ముక్కుకు మాస్క్ పెట్టుకో, మళ్ళేవో రోగాలు వస్తున్నాయట. చేనుకాడ నిన్న అనుకుంటే విన్నా, మర్చిపోకు. ఇక నేను ఉంటాను, సరేనా? నౌకరీ పోతున్నప్పుడు నువ్వు వెళ్ళే దారిలో బస్సు ఎక్కే కాడ దిగే కాడ నువ్వు పనిచేసే ఆఫీసులో నల్ల నాగులుంటాయి. కాటేసే వరకు తెలియదు. పడుసు పిల్లలు ఉంటారట. ఉయ్యారాలు ఉలకపోస్తారు. ఎర్రగా బుర్రగా ఉన్నావని తీయని మాటలు కలుపుతారు. నీకేమో నోట్ల నాలుక లేదాయే. ఎట్లనో ఏమో సైగలు చేస్తారు, దగ్గరవుతారు. నువ్వు పట్టించుకోకు బిడ్డ. డ్యూటీ అయిపోగానే చక్కగా ఇంటికి పో, సరేనా? నువ్వే మంచిగా వండుకొని తిను బిడ్డ. చిన్నగా అలవాటు చేసుకో. హోటల్లో తినకు, సున్నం కలుపుతారు. కడుపుబ్బి నొప్పిలేస్తుంది. బస్సు కదులుతుంది. ఇక ఉంటాను కొడుక. ఎట్లుంటావో ఏమో. ఆరానికోసారి ఫోన్ చేయి బిడ్డ. వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు. ధన్యవాదాలు.